హలో దిస్ ఈస్ బాలా వెల్కమ్ బ్యాక్ టు లేడీ లైఫ్ తెలుగు. ఫస్ట్ టైం చేసిన పర్ఫెక్ట్గా రావాలంటే జస్ట్ ఈ 3 టిప్స్ తెలుసుకోండి, అదరగొట్టేస్తారు ఫస్ట్ అటెంప్ట్లోనే. స్వీట్ షాప్ స్టైల్లో చాలా మెత్తగా స్పాంజీలా ఏమాత్రం ఉండలేకుండా చేసుకుందాం, చూసేద్దానండి. ఈ 3 టిప్స్ తెలిస్తే ఇంట్లోనే కాదు బయట ఆర్డర్స్ కూడా ఒప్పుకోవచ్చు. సరేనండి, ఇప్పుడు టాపిక్లోకి వెళ్దాం. గులాబ్ జామ్ ఎలా చేసుకోవాలంటే నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ అయితే తీసుకున్నాను. ఇదైతే 180 గ్రామ్స్ అయితే ఉంది. ఎంటీఆర్ అనే కాదు, మీరు ఏ బ్రాండ్ అయినా సరే ఈజీగాని చేసేసుకోవచ్చు. పిండి కలపడం రావాలి. 3 టిప్స్ అండి, తెలుసుకోండి అవి. మనం కప్లో మెజర్మెంట్ చేస్తున్నాను ఎందుకంటే మీకు తెలియడం కోసం మాత్రమే, లేకపోతే డైరెక్ట్ వేసేసుకోవచ్చు. పౌడర్ సరిపడా కప్లోకి అయితే తీసుకోవాలి. ఇలా ఎంతవరకు వచ్చిందో మనం కప్ మెజర్మెంట్ అయితే తీసుకోవాలి, ఎందుకంటే మనం షుగర్ కూడా తీసుకుంటాం కదా నెక్స్ట్. సో అందుకని ఒక బౌల్లో అయితే వేసుకోవాలండి. కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదండి, ఆ కాచి చల్లార్చిన పాలు అయితే తీసుకోవాలి. ఈ పాలను అయితే మిక్స్ చేసుకోవాలి. దీంట్లో మనకి గులాబ్ జామ్ చాలా స్మూత్గా బాగా వస్తుంది. ఇలా పాలు వేసుకొని ఇలా చూసారా నేను ఎలా అయితే కలుపుతున్నానో అలా కలుపుకోవాలి. పిండి కలిపిదే ఫస్ట్ ట్రిక్ అండి, అదేంటో చెప్తున్నాను. చపాతీ పిండి కలిపినట్టు మనం గట్టిగా అయితే ప్రెస్ చేయకూడదు, దీన్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి. పిండిని ఇలా వేళ్ళతో ఇలా తిప్పుకుంటూ ఇలా వేళ్ళతో అయితే ఇలా కలుపుకోవాలి. అండ్ 1 స్పూన్ ఆయిల్ని అయితే పైన వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి మెత్తగా వస్తుంది, స్మూత్గా ఉంటాయి ఉండ. ఇప్పుడు మనం కాటన్ నాప్కిన్ ఉంటుంది కదండి, కాటన్ క్లాత్ ఏదైనా సరే తడుపుకొని నీళ్ళు పిండేసుకొని ఇలా పైన అయితే వేసేసుకోవాలి. పిండి అయితే రెడీ అయిపోతుంది. మనం ఒక్క 10 నిమిషాలండి, ఇలా ఒక 10 నిమిషాలు అయితే వదిలేయాలి. ఈ 10 మినిట్స్లో మనమైతే షుగర్ సిరప్ ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా మనం ఇందాక ఏ కప్తో అయితే మనం మిక్స్ పౌడర్ అయితే తీసుకున్నామో గులాబ్ జామ్ మిక్స్, సేమ్ అదే కప్తో 2 కప్స్ అయితే ఫుల్గా షుగర్ అయితే తీసుకుంటున్నాను. సేమ్ అదే కప్తో 3 కప్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే స్టవ్ పైన పెట్టుకొని ఈ షుగర్ని అంతా కరగనివ్వాలి. షుగర్ సిరప్ అయితే రెడీ అవుతుంది. ఈలోగా మనమైతే బాల్స్ చేసుకుందాం. మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా, ఇది అయ్యేలోగా మనం అదైతే చేసుకుందాం. తడి నాప్కిన్ అయితే తీసేసుకోవాలి. పిండి అయితే చక్కగా నానిపోయి ఉంటుంది. చూసారా చాలా ఫ్లఫీగా అయితే వచ్చిందండి పిండి. మనం చేతికి కాస్త నూనె తడుపుకొని ఇలా ఒక్కసారి మళ్ళీ కలిపేసుకోవాలి, పిండి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నెక్స్ట్ బాల్స్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అరచేతిలోకి మీడియం సైజ్ ఉండ తీసుకోండి. కాస్త పిండి తీసుకొని ఇలా మనం కాస్త ప్రెజర్ పెడుతూ రౌండప్ చేసేసుకోవాలి. ఇలా అండి ప్రెస్ చేస్తూ రౌండప్ చేసుకోవాలి. చేతుల మధ్యలో ఇలా రౌండప్ చేయడం వల్ల ఆటోమేటిక్గా రౌండప్ అయిపోతుంది. నేను ఎక్కువ ప్రెజర్ అయితే పెట్టలేదు, కొంచెం ప్రెస్ చేయండి అంతే. చూసారా ఎంత స్మూత్గా వచ్చిందో. సేమ్ అదే ప్రాసెస్ అండి, మీకు అర్థమైందా? కాస్త పిండిని తీసుకోండి. ఇలా పిండిని తీసుకొని మీడియం సైజ్ అన్నీ ఒకే సైజులో వచ్చేలా చూసుకోండి. ముందు ఇలా చేసుకొని కాస్త ప్రెస్ చేస్తూ 2 చేతుల మధ్యలో రౌండప్ చేసుకోవాలి. ఇలా స్మూత్నెస్ వస్తుంది, అలాగే రౌండప్ కూడా ఆటోమేటిక్గా అయిపోతాయి. సో ఇదేనండి సెకండ్ టిప్పు. ఇలా అన్ని బాల్స్ కూడా ప్రిపేర్ చేసేసుకోవాలి, అర్థమైంది కదండి. ఇలా అన్నీ కూడా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ టెక్నిక్ యూజ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా అచ్చం స్వీట్ షాప్లో లాగా వస్తాయండి. లోపలైతే కూడా ఉండదు మనం చేసే గులాబ్ జాము. ఇలా మనం స్పూన్తో కట్ చేసేటప్పటికి లోపలంతా చాలా స్పాంజీలు అయితే వస్తాయి. రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. మనం షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోతుందండి, 5 మినిట్స్ అయిపోతుంది కదా. షుగర్ అయితే కరిగిపోయిందండి. జస్ట్ ఒక 5-6 మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది, ఈజీగా కరిగిపోతుంది. మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం లాలిక్కాయలు ఉంటాయి కదండి, ఇదిగో లాలిక్కాయలు అయితే ఇలా తీసుకొని మిక్స్ పట్టుకోవాలి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది లాలిక్కాయ ఫ్లేవరు. ఇలా మిక్సీ పట్టేసుకొని మనం షుగర్ సిరప్లో అయితే యాడ్ చేసేసుకోవాలి.
షుగర్ సిరప్ వేడిగా ఉన్నప్పుడు కాసంత నెయ్యి వేయటం వల్ల గులాబ్ జామ్ మనకి కలర్ఫుల్గా అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని గులాబ్ జామ్ మునిగేంత వరకు మనం ఆయిల్ని అయితే వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టవద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత గులాబ్ జామ్స్ ఒక్కొక్కటిగా ఆయిల్లో అయితే వేసుకోండి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. ఎందుకంటే గులాబ్ జామ్ చాలా తొందరగా అయితే కలర్ వచ్చేస్తాయి. బ్లాక్ కలర్ వచ్చేసే అవకాశం ఉంటుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లో తీసుకోవాలి. ఇలా కదుపుకుంటూ ఉండండి. చూసారా మంచి కలర్ వచ్చింది. ఇప్పుడైతే మనం షుగర్ సిరప్లో అయితే వేసేసుకోవాలి. సేమ్ అదే ప్రాసెస్ మళ్ళీ ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకోవాలి. మనం స్టార్టింగ్ స్మూత్గా చేసుకున్నాం కాబట్టి మనకి ఉండ పర్ఫెక్ట్గా ఉంది. అదే ఏమాత్రం స్క్రాచ్ ఉన్నా సరే మనకి గీతలు ఉంటాయి కదా, అలా పొడిగా కలుపుకుంటే మాత్రమే అలా వస్తే మనం పర్ఫెక్ట్గా కలిపాం పిండి. సో ఎక్కడ మనకి ఉండ అన్నది విడిపోలేదు. గీతలు లాంటివి ఉంటే ఇలా విడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. మనకైతే పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇలా వేడి మీద ఉండగా తీసుకొని గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో అయితే వేసేసుకోవాలి. థర్డ్ టిప్ అని చెప్పాను కదండి, అదేంటంటే మనం ఫస్ట్ షుగర్ సిరప్ అయితే పెట్టుకోవాలి. అది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ వేడి తీసుకెళ్ళి షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలా వేయటం వల్ల మనకి లోపల ఏమాత్రం ఉండలు కట్టకుండా చాలా స్మూత్గా అయితే ఉంటాయి. అందరూ చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే ఈ పక్కన ఆయిల్ పెడతారు అండ్ ఆ పక్కన షుగర్ సిరప్ కూడా ఒకేసారి పెట్టేస్తారు. ఇవి వేడిగా ఉన్నప్పుడు పట్టుకెళ్ళి అవి వేడిగా ఉన్న దాంట్లో వేసేస్తారు. సో చాలా ఫాస్ట్గా అయితే విడిపోతాయి. షుగర్ సిరప్ ఎప్పుడు చల్లారాలి. కాస్త గోరువెచ్చగా ఉన్న ఇబ్బంది ఏమీ ఉండదు. ఇలా అయితే తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు తీసుకొని వేసుకోవాలి. చూసారా ఎంత బాగున్నాయో. గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లల బర్త్డేస్ అవనా, యానివర్సరీ అయినా, ఇంట్లో ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇలా చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయి. ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది. మై ఫేవరెట్ అండి. చాలా బాగా వస్తాయి. ట్రై చేయండి. మన ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి. అర్థమయ్యేలా చాలా బాగా చెప్పాను. ప్లీజ్ ఒక్కసారి వెళ్ళి చూడండి, చెక్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.